కటింగ్ గ్లాస్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 1989లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 31 minutes అయితే ఉంది. యాక్షన్ హారర్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ కంటెంట్, వైలెన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ కూడా చాలా ఉంది. అండ్ స్ట్రిక్ట్లీ ఫర్ 18+ మాత్రమే. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే కటింగ్ గ్లాస్లో ఒక ఇంటెన్స్ స్కూల్ హారర్ థ్రిల్లర్. స్టూడెంట్ పాల ఇద్దరు బాయ్ ఫ్రెండ్ మధ్య చిక్కుకుంటుంది. సో ఒకరు ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ వైట్ అండ్ ఇంకొకరు మెంటల్లీ ఛాలెంజ్ అయిన బ్రైన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో వారి కాంప్లికేటెడ్ రిలేషన్షిప్లో మర్డర్స్ మొదలయ్యాక ఎవరు హంతకుడు అనే మిస్టరీ అయితే చాలా టెన్షన్గా అయితే కొనసాగుతుంది. సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి ఏం జరిగింది, ఆ మర్డర్ చేస్తుంది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే పర్లేదు, 80s మూవీ కాబట్టి 1 time వాచబుల్. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే టిపికల్ 80s స్లాషర్ ఫిలిం, సరిగ్గా అడల్ట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ ఈ బ్యాక్ డ్రాప్తో మూవీ అయితే ఉంటుంది. అండ్ బ్రాడ్ పిట్ ఫస్ట్ మెయిన్ లీడ్ రోల్లో అయితే కనిపించే మూవీ ఇది. సో ఆయన ఫ్యాన్స్కి అయితే ఇది కొంచెం మంచి రేర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అండ్ క్రేజీ మర్డర్ సీన్స్ స్లాషర్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మినీ థ్రిల్లర్ లాగా అయితే అనిపిస్తుంది. పిల్లల మెంటాలిటీ, జలసీ, ప్రేమ ద్వేషాలు మిక్స్తో అయితే స్టోరీ అయితే నడవడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్కి అయితే మరింత ఎనర్జీని అయితే ఇస్తుంది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్క్రీన్ పే చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొత్తదనం అంతగా ఏం లేదు. తక్కువ బడ్జెట్తో చేసినట్టు అనిపించే టెక్నికల్ యాక్సెప్ట్స్ కొంచెం మనకు అనిపిస్తుంది. అండ్ హారర్ కంటే టీనేజ్ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే లాజిక్ ఫాలో అవ్వదు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే కటింగ్ గ్లాస్ ఒక టిపికల్ 80s స్లాషర్ మూవీ. ఎక్కువగా స్టోరీ కంటే అడల్ట్ స్కూల్ డ్రామా, ప్రేమ, జలసీ, హింస వీటి మీద ఎక్కువ ఉంటుంది. సో అయితే దీన్ని అంత సీరియస్ హారర్ థ్రిల్లర్ అని చెప్పలేము, అలాగనే సస్పెన్స్ మూవీ అని కూడా అనుకోలేము. పర్వాలేదు, ఒక హారర్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో మీకు ఈ జానర్లో మూవీ సిస్టమ్ అయితే ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.8 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.